హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మన ఛానల్కి సంబంధించి ఫాలోవర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళలో కొంతమంది నన్ను ఎక్కువగా అడిగిన జాబ్స్ అయితే ఇవి మెడికల్ కోడింగ్ జాబ్స్ అండి. సో ఎవరైతే మెడికల్ కోడింగ్ సెక్టర్లో వెళ్ళి జాబ్ చేయాలి అనుకుంటారో వాళ్ళకైతే ప్రజెంట్ రెండు కంపెనీస్ అయితే రిక్వైర్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది. ఆ యొక్క రెండు కంపెనీస్ వచ్చేసి ఒకటి వి టెక్నాలజీస్, అలాగే ఒకటి ఆప్టమ్, అంటే ఇది ఏపీ సోర్స్ అనే ఒక కంపెనీకి సంబంధించి రెప్యూటెడ్ అనేది ఒక కంపెనీ అనేది. ఈ రెండు కంపెనీస్ నుంచి ప్రెజెంట్ అయితే ఫ్రెషర్స్కి అయితే మెడికల్ కోడర్స్ అనేక ట్రైనీ కింద అయితే ఉద్యోగాలు అయితే ఉన్నాయి. కంప్లీట్ డీటెయిల్స్ అయితే మీకు ఈ యొక్క వీడియోలో అయితే షేర్ చేస్తాను. వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్లో ఎవరైతే ఎలిజిబిలిటీ పర్సన్స్ ఉంటారో వాళ్ళకి వెంటనే ఈ యొక్క వీడియోని అయితే షేర్ చేయండి. అండ్ ఫస్ట్ ఇక నోటిఫికేషన్ కింద చూసుకుంటే ఈ యొక్క ఎపిసోడ్స్ అనే కంపెనీ నుంచి అయితే మనకు ఈ యొక్క ట్రైనీ మెడికల్ కోడర్స్ కింద వీళ్ళైతే ఒక రిక్వైర్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి ఎలిజిబిలిటీ కింద చూసుకుంటే దీనికి ఫస్ట్ మీకు ఈ యొక్క కంపెనీకి సంబంధించి చెప్తాను. సెకండ్ వన్ మీకు వి టెక్నాలజీస్ యొక్క కంపెనీకి సంబంధించి రిక్వైర్మెంట్ సంబంధించి దానికి సంబంధించి డీటెయిల్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి వీడియో అయితే కొంచెం లెంత్గా ఉన్నా సరే మ్యాక్సిమం ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. ఒక వీడియో అనేది ఫుల్గా చూస్తే మీకు ఒక మినిమం నాలెడ్జ్ అనేది వస్తుంది. దానికోసం అయితే వీడియో చూడండి. ఇక్కడ ఎలిజిబిలిటీ చూసుకుంటే మెడికల్ సైన్స్ అండ్ లైఫ్ సైన్స్ క్యాండిడేట్స్ ఓన్లీ, ఇయర్ ఆఫ్ పాసింగ్ వచ్చేసి 2018 ఆన్వర్డ్స్, ఇమీడియట్ జాయినర్స్ ప్రిఫర్డ్. ఇక్కడ ఎవరైతే ఎనీ గ్రాడ్యుయేట్లో కావచ్చు, మెడికల్ సైన్స్ లేదా లైఫ్ సైన్స్ ఎవరైతే క్యాండిడేట్స్ ఉంటారో అంటే సైన్స్ స్టూడెంట్స్ అంటారు సింపుల్గా చెప్పాలంటే. ఇక్కడ చూసుకుంటే బీ ఫార్మసీ కావచ్చు, ఎం ఫార్మసీ కావచ్చు, లేదా ఇక్కడ బీఎస్సీలలో కొంతమంది లైఫ్ సైన్స్, కొంతమంది అయితే ఒక సబ్జెక్ట్గా వీళ్ళైతే స్టడీ కూడా చేయడం జరుగుతుంది. అలాంటి పర్సన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎలిజిబుల్ అండి, మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా. అలాగే ఎవరైతే 2018 ఆఫ్టర్ దెన్ ఎవరైతే పాస్అవుట్ బ్యాచ్ ఉంటారో వాళ్ళందరూ కూడా ఎలిజిబుల్ అండి. అలాగే మీరు ఒకవేళ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయినా సరే ఇమీడియట్గా జాయిన్ అయితే అవ్వాలని చెప్పేసి వాళ్ళు క్లియర్గా చెప్తున్నారు. అండ్ జాబ్ లొకేషన్ చూసుకుంటే మనకు చెన్నై అయితే ఈ యొక్క జాబ్ లొకేషన్ అయితే ఉంటుంది. అయితే ప్రజెంట్ ఈ యొక్క కంపెనీ వాళ్ళు వచ్చేసి మనకి ఒక వాక్-ఇన్ ఇంటర్వ్యూ అయితే కనెక్ట్ చేసి ఎవరైతే ఈ యొక్క వాక్-ఇన్ ఇంటర్వ్యూకి వస్తారో వాళ్ళకి నచ్చినటువంటి పర్సన్స్ అయితే హైర్ చేసుకుంటున్నారు. అయితే ఈ యొక్క వాక్-ఇన్ ఇంటర్వ్యూ వచ్చేసి మనకి మండే రోజు, అలాగే వెనస్డే అండ్ ఫ్రైడే, ఈ వీక్లో ఈ 3 డేస్ పాటు అయితే మనకు ఈ యొక్క వాక్-ఇన్ ఇంటర్వ్యూ జరుగుతుంది. ఎగ్జాక్ట్లీ 9:30 AM అయితే మనకు ఈ యొక్క వాక్-ఇన్ ఇంటర్వ్యూ అనేది స్టార్ట్ అయితే అవుతుంది. మీకు ఒకవేళ అడ్రస్ డీటెయిల్స్ కావాలి అనుకుంటే మీకు వీడియో డిస్క్రిప్షన్ మీకు లింక్స్ అయితే ఇస్తాను. మన ఛానల్కి సంబంధించి ఒక వెబ్సైట్ కూడా మనం అయితే స్టార్ట్ చేయడం జరిగింది. ఆ లింక్ అయితే మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. అందులో మీకు ఈ యొక్క కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కూడా అయితే ఉంటుంది. మీరైతే క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. అండ్ డాక్యుమెంట్స్ ఏమేమి తీసుకెళ్ళాలని చెప్పేసి క్లియర్గా అయితే మెన్షన్ చేశాను. అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్కి సంబంధించి వాట్సాప్ గ్రూప్ కావచ్చు, టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వకపోతే వెంటనే జాయిన్ అవ్వండి. ఈ కంపెనీ వచ్చేసి వి టెక్నాలజీస్ అనే కంపెనీలో కూడా మనకైతే మెడికల్ కోడింగ్ జాబ్స్ అయితే ఉన్నాయండి. మీకైతే డిస్క్రిప్షన్ లింక్స్ ఇస్తాను, మీరైతే చెక్ చేసుకోవచ్చు. సో ఇక్కడ చూసుకుంటే ఈ యొక్క కంపెనీ వాళ్ళు వచ్చేసి మనకు 28th అండ్ 29th ఫిబ్రవరిన మనకైతే ఈ యొక్క కంపెనీలో అయితే వాక్ ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తున్నారండి. ఇక్కడ కూడా మనకి మెడికల్ కోడర్స్ ట్రైనింగ్ అనేక ఉద్యోగాలు అయితే ఉన్నాయి. క్వాలిఫికేషన్ చూసుకుంటే గ్రాడ్యుయేట్ ఇన్ ఎనీ లైఫ్ సైన్స్లో మీరైతే గ్రాడ్యుయేట్ చేసి ఉండాలి. జాబ్ లొకేషన్ మనకు ట్రిచి అయితే ఉంటుంది. ఆల్మోస్ట్ ఇది కూడా మనకి తమిళనాడుకు ఆ యొక్క సర్కిల్ కిందకి వస్తుంది. ఇంటర్వ్యూ డేట్స్ అండ్ టైం చూసుకోవచ్చు. 28th అండ్ 29th ఫిబ్రవరి అయితే ఈ యొక్క వాక్ ఇంటర్వ్యూ అయితే ఉంటుంది. వెన్యూ వచ్చేసి మనకు సేమ్ అదే యొక్క కంపెనీ యొక్క ఆఫీస్ దగ్గర మనకు ఈ యొక్క వెన్యూ కూడా ఉంటుంది. అండ్ ఇక్కడ మీకు క్లియర్గా డీటెయిల్స్ కూడా చెక్ చేసుకోవచ్చు. అండ్ మీకు అప్లై లింక్ కూడా ఉంటుంది. మీకైతే ఈ యొక్క కింద వీడియో డిస్క్రిప్షన్ మీకు లింక్ అయితే ఇస్తాను. ఇక్కడ మీకు అప్లై లింక్ అయితే కనిపిస్తుంది కదా, ఈ యొక్క అప్లై లింక్ క్లిక్ చేస్తే మీకు ఒక అప్లికేషన్ లింక్ అయితే ఓపెన్ అయితే అవుతుంది. దీనికి సంబంధించి మీకు చూపిస్తాను చూడండి. అప్లై లింక్ హియర్ అయితే క్లిక్ చేసిన తర్వాత ఈ యొక్క కెరియర్స్ అంటే వీళ్ళు అఫీషియల్గా వాళ్ళ యొక్క సైట్లో కూడా ఈ యొక్క వాక్ ఇంటర్వ్యూకి సంబంధించి అప్డేట్ కూడా వీళ్ళైతే రిలీజ్ చేయడం జరిగింది. ఇక్కడ కూడా మీరైతే డీటెయిల్స్ చెక్ చేసుకోవచ్చు. మీకు ఏదైనా ఫర్దర్గా ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే ఇక్కడ మనకి కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ చెప్పేసి 3 హెచ్ఆర్ కావచ్చు, లేదా కస్టమర్ సపోర్ట్ నెంబర్స్ కూడా ఉన్నాయి. మీకు ఏదైనా ఫర్దర్గా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అనుకుంటే మీరు ఏదైతే వాళ్ళకి కాల్ చేసి కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు. అయితే ఈ యొక్క వాక్ ఇన్ డ్రైవ్ వచ్చి మనకి 28th అండ్ 29th ఈ 2 డేస్ మనకి ఈ యొక్క వాక్ ఇన్ డ్రైవ్ జరుగుతుంది. మార్నింగ్ 10 గంటలకి ఎనీ గ్రాడ్యుయేట్ క్వాలిఫికేషన్ అండి, ఏదైనా లైఫ్ సైన్స్లో కావచ్చు, లైఫ్ సైన్స్ గ్రాడ్యుయేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళైతే ఎలిజిబుల్ అండి. కాబట్టి మీలో ఎవరైనా సరే ఈ యొక్క ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉంది అనుకుంటే వాళ్ళైతే వాక్ ఇన్ డ్రైవ్కి వెళ్ళండి. మీకు ఒకవేళ ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే మీకు వీడియో డిస్క్రిప్షన్లో మీకైతే ఈ యొక్క నోటిఫికేషన్ లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను. మన ఛానల్కి సంబంధించి వెబ్సైట్ లింక్ అనేది, అందులో మనం ఇన్ఫర్మేషన్ కూడా ప్రొవైడ్ చేశాము. ఒకసారి చెక్ చేసుకోండి. ఎలిజిబిలిటీ ఉంది అనుకుంటే మీరైతే వాక్ ఇన్ డ్రైవ్కి అయితే వెళ్ళండి. అలాగే ఈ వీడియో యొక్క సంబంధించి ఎవరికైతే యూస్ఫుల్ అవుతుందో వాళ్ళకైతే తప్పకుండా ఈ యొక్క వీడియోని షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అయితే అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్.